నేను కొన్ని పుస్తకాలు తీసుకొని వచ్చాను. ఏ హార్మనీ ఆఫ్ ద గాస్పెల్, ఏటి రాబర్ట్సన్. చూడండి, చాలా ఓల్డ్ బుక్. 1920లో ఈయన రాశాడు. చాలా అద్భుతమైనటువంటి దైవ సేవకుడు ఏటి రాబర్ట్సన్. ఆ హార్మనీ ఆఫ్ ద గాస్పెల్స్, సువార్తల యొక్క అన్ని సువార్తలు ఉంటాయి. అంటే ఏది మొదటి, అంటే ఇప్పుడు మనం ధ్యానం చేసే ఈ పట్టిక, ఈ వివరాలు ఆల్మోస్ట్ ఈ గ్రంథం మీదన ఆధారపడినటువంటి విషయాలు. అంటే బైబిల్తో పాటుగా అర్థం చేసుకోవటానికి సహాయంగా కీ నోట్స్గా, కీ టూల్స్గా ఉపయోగించబడినటువంటి గ్రంథం. దీంతో పాటుగా అట్లాంటి పుస్తకమే ద క్రైస్ట్ ఆఫ్ ద గాస్పెల్స్, యేసు ప్రభు వారు సువార్తలలో ఎలాగా కనిపిస్తారు అనేది బిబ్లియాలజీ అన్నది. ఏదైనా ఒక పుస్తకాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ పుస్తకం రాయటానికి సమాచారం సేకరించినటువంటి పుస్తకాల వివరాలు ఉంటాయి. ఇదిగో ఈ పుస్తకం రాయటానికి ఇందాక నేను చూపించానే హార్మనీ ఆఫ్ ద గాస్పెల్స్ బై ఏటి రాబర్ట్సన్, ఆ పుస్తకాన్ని ఆధారం చేసుకొని ఈయన రాశాడు. ఈయన పేరు షెపర్డ్. ఇవి ఎవరికైనా కావాలంటే మీరు తీసుకోవచ్చు, చదివి మళ్ళీ నాకు వెనక్కి ఇవ్వచ్చు. ఇప్పుడు ఆఖరి యవనస్తులు విశేషంగా అన్నయ్య చెప్తుంది కరెక్టా కాదా, లేకపోతే వీటిలో ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయా, అర్థం కాని విషయాలు ఏమన్నా ఉన్నాయా, క్రాస్ క్వశ్చన్ చేయొచ్చు. యవన బిడ్డలు తప్పకుండా వీటిని చదవటానికి ప్రయత్నం చేయాలి. మనం ఈ రాత్రి వేళ చూడండి, ఈ బోర్డు మీద నేను కొన్ని విషయాలు రాశాను. మార్కు సువార్తను మొట్టమొదట పెట్టాము, మత్తయి సువార్తని 2వ స్థలంలో పెట్టాము, లూకా సువార్తని 3వ స్థలంలో పెట్టాము, యోహాను సువార్తని 4వ స్థలంలో పెట్టాము. ఓకే, ఇది సువార్తలలో ప్రభు చేసినటువంటి 3.5 సంవత్సరాల ప్రయాణం అంతా కాదు. ఎంతవరకు, ఏ భాగం వరకు? ఇది లాస్ట్ వీక్, ప్రభు యొక్క ఆఖరి వారం. ఓకే, లాస్ట్ వీక్ ఆఫ్ ద లార్డ్స్, ప్రభు యొక్క జీవితంలో ఆఖరి వారం ఏం జరిగింది అంతే. ఆఖరి ఆదివారం యోహాను సువార్తలో నేను ఒక భాగాన్ని చూపించా. మరునాడు బాప్తిస్మిచ్చే యోహాను కనిపించి మరునాడు, అప్పుడు ఏ భాగం చెప్పుకున్నాం? ఫస్ట్ వీక్. మీకు గుర్తొచ్చిందా? మొట్టమొదటి వారం ఆయన అంటే పుట్టుక నుంచి కాదు, సేవా జీవితంలో ఆయన బాప్తీసం తీసుకొని బయటికి వచ్చిన తర్వాత యోహానుని కలుసుకోవటం, బాప్తీసం తీసుకోవటం, తర్వాత 2 శిష్యులు ప్రభుని వెంబడించటం, ఆ తర్వాత నతానియేల్ని సెలెక్ట్ చేసుకోవటం, ఆ తర్వాత 2-3 దినముల తర్వాత కానా అనే ఊరిలో పెళ్ళికి వెళ్ళటం. కాబట్టి మొదటి వారం రికార్డు యోహాను సువార్త 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మనకు కనిపించింది. యేసు ప్రభు వారి యొక్క సేవా జీవితంలో ఫస్ట్ వీక్స్ రికార్డ్ యోహాను సువార్త 1-2 అధ్యాయాల్లో కనిపిస్తుంది. యేసు ప్రభు వారి యొక్క ఆఖరి వారం యొక్క రికార్డ్ని ఇప్పుడు మనం కొంత మేరకు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. లాస్ట్ వీక్ ఏం జరిగింది? యేసు ప్రభు వారు ఏ రోజు చనిపోయారని మనకు తెలుసు, శుక్రవారం. యాక్చువల్గా డే రాయబడలేదు, కానీ మనం అర్థం చేసుకోవటానికి చెప్తాము. కానీ ఆయన చనిపోయిన దినం యొక్క ప్రామినెన్స్ మనకు తెలుసు కదా. ఏ రోజు అది? పస్కా పండుగ రోజు కదా. పస్కా పండుగ రోజు ఆయన చనిపోయాడు. కానీ ఖచ్చితంగా మనం ఒక విషయాన్ని చెప్పగలం, ఆయన ఏ రోజు లేచాడు? వెరీ గుడ్, శబాష్. ఆదివారం లేచాడు కాబట్టి 3 రోజులు వెనక్కేసుకుంటే శుక్రవారం వస్తుంది. ఒకవేళ శుక్రవారాన్ని మనం అనుకున్నా అనుకోకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా, ఆయన ఖచ్చితంగా ఏ రోజు చనిపోయాడంటే పస్కా పండుగ రోజు చనిపోయాడు అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే ఇప్పుడు యేసు ప్రభువారు శుక్రవారం, ఉదాహరణకి మన అర్థం చేసుకోవటానికి సులువుగా సరళంగా ఫ్రైడే ఆయన పస్కా పండుగ రోజు చనిపోయాడు. ఓకే, ఇప్పుడు నాతో పాటుగా ఎవరైనా సహోదరులు యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి యేసు లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగానే ఎక్కడికి వచ్చాడంట? వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఆ మ్యాప్ మీకు చూపించా కదా, ఇప్పుడు చూడకండి, దాన్ని ఊహించుకోండి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన బేతనీయకు? నో గలిలయలో ఉంటాడు ఆయన.
ఉత్తరం వైపు ఉంటాడు. ఆయన ఎక్కువ శాతం పరిచర్య పనంతా ఎక్కడ? గలిలయనే. 3 సంవత్సరాలు ఎక్కువ పరిచర్య అంతా గలిలయ. అంటే ఎప్పుడు చూసినా యేసయ్య ఎక్కడ ఉంటాడు? గలిలయ వాళ్ళకి యేసయ్య బాగా పరిచయస్తుడు. ఆయన అద్భుతాలు చేసింది ఎక్కువ ఎక్కడ చేశాడు? గలిలయ. అందుకని గలిలయలో ఎవరు అపోజ్ చేయరు ఆయన్ని. అపోజ్ చేసినా చిన్న చిన్న అపోజిషన్స్, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే. అంతేగాని చంపేయాలి ఈయన్ని అనేంత నజరేతులో ఒకసారి అలా జరిగింది. కానీ ఎక్కువ మంది ఆయనంటే ఇష్టపడే వాళ్ళు నార్త్లో ఉంటారు. నార్త్ అంటే గలిలయ ప్రాంతంలో ఉంటారు. ఆయన సంవత్సరానికి 3 సార్లు వస్తాడు. ఎక్కడికి? యోదయకి. ఎందుకని? యెరూషలేముకి వచ్చి పస్కా పండుగకు వస్తాడు. ఆ వచ్చినప్పుడు మాత్రమే యోదయలో ఆయన కనిపించాడంటే, యెరూషలేములో ఆయన కనిపించాడంటే, ఈయన గలిలయుడు కదా, పల్లెటూరోడు కదా, గలిలయ అంత డెవలప్డ్ ప్లేస్ కాదు, ఆయన అంత పెద్ద చదువుకున్నోడు కాదు. కాబట్టి యోదయలో ఉన్నటువంటి పండితులు, శాస్త్రులు, పరిచయులు, ఆ ధర్మశాస్త్ర ఉపదేశకులు, క్యాపిటల్ సిటీలో ఉండేటువంటి గొప్ప వాళ్ళు యేసు ప్రభు వారిని చంపటానికి, ఎదిరించటానికి ఎక్కువ అపోజిషన్ సౌత్లో ఉండేదన్నమాట. కాబట్టి ప్రభువు గలిలయ నుంచి పస్కా పండుగకి ఎక్కడికి వస్తాడు? యెరూషలేంకి వస్తాడు. ఎన్ని రోజుల ముందు వచ్చాడు? ఈసారి 6 days ముందు వచ్చాడు. చనిపోయింది ఫ్రైడే అనుకుంటే వెనక్కి లెక్క పెట్టండి 6 రోజుల ముందుకి. ఫ్రైడే చనిపోయాడు కదమ్మా. వెనక్కి గురువారం, బుధవారం, మంగళవారం, సోమవారం, ఆదివారం, శనివారం, ఆ తర్వాత శుక్రవారం. అంటే 6 రోజుల ముందంటే మళ్ళీ దగ్గర శుక్రవారం రోజు 1 week బిఫోర్ అనమాట. 6 days బిఫోర్. అది ప్లేస్ లేక నేను రాయలేదు. మోస్ట్ ప్రాబబ్లీ ఇవి అన్న మీరు చెప్పే ఈ బైబిల్లో ఉన్నాయా అంటే ఆ వారాల పేర్లు లేవు. ఇవి అంచనా, అర్థం చేసుకోవటానికి. ఒకవేళ మీరు శుక్రవారం కాదన్నారు అనుకోండి, మనమేం చెప్పడానికి లేదు. దాన్ని మనం ఊరికినే అర్థం చేసుకోవటానికి ఈ పండితులు కూడా వాళ్ళు సర్వే చేసి అట్లా చెప్పినటువంటి వివరాలే. సో ఫ్రైడే రోజున ప్రభు చనిపోయాడు అనుకుంటే వెనక్కి డేట్స్ పెట్టుకుంటే, అంటే వెనక్కి వారాలు చెప్పుకుంటే దగ్గర మళ్ళీ ఫ్రైడే రోజు, వెనక్కి ఫ్రైడే రోజు, ఓకే, శుక్రవారం రోజు ఆయన ఎక్కడికి వచ్చాడంట? ఎక్కడికి వచ్చాడు? ఇక్కడ చెప్పుకున్నాం కదా, 6 రోజుల ముందు బేతనీకి వచ్చాడు. 6 రోజుల ముందు బేతనీకి వచ్చి 11వ అధ్యాయం 1వ వచనంలో ఏం చేశాడు? వెరీ గుడ్, చాలా సంతోషం, బాగా చక్కగా ఫాలో అవుతున్నారు. ఓకే, సో ఇమాజిన్ దిస్, he came 6 days before to a place called Bethany and did his final miracle. అద్భుతములలో చేసినటువంటి అతి శ్రేష్టమైన అద్భుతం ఉందే, ఏంటిది? లాజరును చనిపోయిన వాడిని 4 దినాల తర్వాత, సమాధిలో ఉన్న లాజరుని 4 రోజుల తర్వాత లేపాడే ఈ అద్భుతం. అది ఎప్పుడు చేశాడనమాట? ఎన్ని రోజుల ముందు చేశాడు? చనిపోవటానికి 6 రోజుల ముందు చేశాడు, అంతే. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చనిపోవటానికి 6 రోజుల ముందు ఈ అద్భుతం చేసినప్పుడు ఏం జరిగిందంటే, ఈ యెరూషలేముకి వెళ్ళాలి ఈయన. ఎక్కడికి వెళ్ళాలి యాక్చువల్గా? ఎక్కడికి వెళ్ళాలి ఈయన? సాధారణంగా యెరూషలేముకి వెళ్ళాలా. కానీ మీరు చూడండి ఒకసారి, మనం చూద్దాము. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉన్నాం కదా. 11వ అధ్యాయం 55వ వచనం చదువుతారన్నా? 11వ అధ్యాయం 55. యూదుల పస్కా పండుగ సమీపమై ఉంది కనుక అనేకులు పస్కా రాకమునుపే పల్లెటూర్లలో నుండి యెరూషలేముకు వచ్చారు. వారు యేసును వెదకుచు దేవాలయంలో నిలబడి, మీకేమి తోచుచున్నది, ఆయన పండుగకు రాడా ఏంటి అని ఒకరితో ఒకరు సినారియోని మీరు అర్థం చేసుకోవాలి. ఏం సినారియోని? యెరూషలేములో యాక్చువల్గా అందరు వెళ్ళాలా,
పండగకి అంతా సిద్ధంగా ఉన్నారు. పల్లెటూర్ల నుంచి ప్రజలందరూ ముందే 6 రోజుల ముందే వచ్చి యెరూషలేములో ల్యాండ్ అయ్యారు. వాళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటున్నారు, యేసయ్య ఈ పండగకు వస్తాడా రాడా? ఎక్కడికి? యెరూషలేములోకి వస్తాడా రాడా? ఇంకా రాలేదేంటి? ఎక్కడున్నాడు అని క్వశ్చన్ చేసుకుంటున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. చేస్తుంటే ఏం జరిగిందంట? చూడండి 12:9, 12వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 9. యూదులలో సామాన్య జనులు ఎక్కడ ఉన్నాడని? వెరీ గుడ్. అది ఇప్పుడు మీరు చక్కగా అర్థం చేసుకుంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. యెరూషలేములో వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ప్రజలందరూ ఈయన వస్తాడా రాడా? ఏంటి రాలేదు, ఇంకా కనిపించట్లేదు ఏంటని మాట్లాడుకుంటున్నారు. సామాన్యులైన కొందరు, సామాన్యులంటే అధికారులు కాదు, శాస్త్రులు కాదు, పరిచయులు కాదు, బోధకులు కాదు, కామన్ పీపుల్. ఎందుకని? కామన్ పీపులే కదా న్యూస్ తీసుకెళ్ళేది, అటు నుంచి ఇటు నుంచి ట్రావెల్స్ చేసేది, ప్రయాణాలు చేసేది, గల్లీ నుంచి వెళ్తా పోతా వస్తూ ఉన్నప్పుడు ఆయన బేతనీయలో ఉన్నాడని వాళ్ళకి తెలిసింది. ఎందుకు తెలిసింది? వెరీ గుడ్. అది కాంటెక్స్ట్ అది అనమాట. లాజర్ను లేపాడంట్రా. మీకు మ్యాప్లో చూశారు కదా, యెరూషలేము నుంచి బేతనీ చాలా దగ్గర అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తెనాలిలో ప్రభు ఉన్నాడు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ యెరూషలేం అనుకోండి, ఇది యెరూషలేం, గుంటూరు యెరూషలేం అనుకోండి, తెనాలి బేతనీ అనుకోండి. తెనాలిలో లాజర్ని లేపాడు అనుకుందాం, ఉదాహరణకు అర్థం చేసుకోవటానికి. గుంటూరులో వార్త వెంటనే వచ్చింది కదా, తెనాల్లో పలానా స్థలంలో లేకపోతే బేతనీ అనే ప్లేస్లో లాజర్ని లేపాడంటరా. ఎన్ని రోజుల తర్వాత? 4 రోజుల తర్వాత. అవునా, అక్కడ ఉన్నాడు ఆయన? ఉన్నాడు. ఓ, ఈ న్యూస్ ఎక్కడికి వెళ్ళిపోయింది? అక్కడికి వెళ్ళిపోయింది. ఫ్రైడే ఈయన లాజర్ని లేపాడు, 6 రోజుల ముందు వచ్చాడు. శుక్రవారం రోజు ప్రాబబ్లీ లాజర్ని లేపాడు. జనాలంతా హంగామా కదా, అంతా వార్త న్యూస్ వెళ్ళిపోతూ ఉంది. 11:54 మనం చదువుదాం. 11:54 ఇప్పుడు మనం చదివాం కదా, యోహాను సువార్త 11:54. అప్పటి నుండి బహిరంగంగా సంచరించకుండా మీకు అర్థమైందా? ఇప్పుడు ఎక్కడున్నాడు ప్రభు? లాజర్ని లేపాడు, ముందే వచ్చాడు. ఈ వార్త అందరికీ తెలుస్తుంది, హంగామాగా ఉంది, గందరగోళంగా ఉంది, అంతా బ్రేకింగ్ న్యూస్గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు ఎక్కడున్నాడంట? ఎఫ్రాయిం చూశారుగా ఎక్కడుందో మ్యాప్లో, గుర్తొచ్చిందా మీకు? చూడండి ఒకసారి. బేతేలుకి జస్ట్ పైన ఉంటుంది. అంటే ఆ యోదయ ప్రాంతంలోనే బేతనీయ నుండి కొంచెం పైకి వెళ్ళి కొంచెం దూరం స్థలంలో, ఆ అరణ్యంలో ఎఫ్రాయిము అనే ప్రదేశంలో ఆయన శిష్యులతో రహస్యంగా ఒంటరిగా ఆయన సమయాన్ని గడుపుతూ ఉన్నాడు. ఏ రోజు అది? చూడండి, శుక్రవారం వచ్చాడు, లాజర్ని లేపాడు. జనాలందరికీ తెలియకుండా ఏ రోజు అయింది? శనివారం రోజు, నెక్స్ట్ డే. ఓకే, ఎక్కడున్నాడు ఆయన? ఎఫ్రాయిము అనే మన్య ప్రాంతాల్లో దగ్గర ఆయన సంచారం చేస్తున్నాడు. ఇంకా ఎవరికి తెలియదు, సీక్రెట్గా ఉంది, పూర్తిగా అందరికీ పబ్లిక్గా ఏమీ అంత ఎవిడెంట్గా ఏమీ వాళ్ళకి తెలియదు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రజలందరూ ఏం చేస్తున్నారు అక్కడ? ఈయన వస్తాడా రాడా, ఈయన వస్తాడా రాడా, ఎక్కడున్నాడు అనేటప్పటికే సామాన్యులకి తెలిసింది కదా. ఇప్పుడు ప్రభు మార్కు సువార్త 11:1 మనం ఒక సువార్తను చూద్దాం సీక్వెన్స్లో, అప్పుడు మనకి చరిత్ర అంతా స్పష్టంగా అర్థమైద్ది. ఆ తర్వాత ఇదే ఇన్ఫర్మేషన్, ఇదే సత్యం అన్ని సువార్తలలో ఉందో లేదో తర్వాత మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంటే కంపారిటివ్గా తర్వాత సువార్తల్లో చూద్దాం. ఫస్ట్ ఒక సువార్తను పట్టుకుందాం. ఓకే, దానికి సహాయార్థంగా మార్కు సువార్తను పట్టుకుందాం. మార్కు సువార్త 11:1 చూద్దాం. 11:1 వారు యెరూషలేమునకు సమీపించి బేత్పగే అండ్ బేతనీయులకు అక్కడికి వచ్చి పిలిచి ఏం చెప్పాడంటే, ఇదిగో చూడండి,
మీరు ఎదురుగా కనిపిస్తున్న గ్రామానికి వెళ్ళండి. ఆ గ్రామం దగ్గర ఏం తీసుకురావాలా? గాడిద పిల్లను విప్పుకొని తీసుకురండి. ఓకే, యెరూషలేముకి ఇంకా పోలా, బేతనీలో అద్భుతం చేశాడు. ఏ రోజు ఇది? శనివారం ఆగున్నాడు, అక్కడికి పోలేదు, ఎఫ్రాయిములో ఉన్నాడు. గాడిదని తెప్పించారు. శిష్యుల్ని ఇద్దరిని పంపించి గాడిదని తెప్పించారు. తెప్పించిన తర్వాత చూడండి, ఆయన బయలుదేరి బేతనియా లేకపోతే బేత్పగే, ఈ బేతనియా బేత్పగే అనే గ్రామాల నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన యెరూషలేముకి నడుచుకుంటూ వెళ్తున్నాడు. దేని మీద వెళ్తున్నాడు? ఆ ఈవెంట్ ఇక్కడ రికార్డ్ అయింది. అంటే ఏ రోజు వచ్చిందప్పుడు? అది సండే. అందుకనే ఆదివారం నాడు అనమాట. ఆదివారం నాడు ఆయన గాడిద మీద కూర్చొని ఈ ఊరు నుంచి, బేతనియా అనే ఊరు నుంచి ఏ ఊరికి వెళ్తున్నాడు? ఆయన యెరూషలేముకి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? మీకు అర్థమైంది కదా. ఆల్రెడీ ఇక్కడ చనిపోయిన లాజర్ని లేపాడు. ఆల్రెడీ ప్రజలందరూ ఈయన గొప్పవాడు, వస్తాడా రాడా అని అక్కడ ఎదురు చూస్తున్నారు. అక్కడ ప్రజలు రిసెప్టివ్గా ఉన్నారు. ఇక్కడ ప్రభు ట్రయాంఫియల్ ఎంట్రీ అన్నమాట. ఆయన ఆశ్చర్యమైన రీతిలో గాడిద పిల్లని తెప్పించి లేఖనాల నెరవేర్పు కొరకు ఆ గాడిద మీద కూర్చొని ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేముకు వెళ్ళాడు. హోసన్నా జై అన్నారు. అద్భుతంగా ఆయన్ని రిసీవ్ చేసుకున్నారు. ఏ రోజు అది? సండే. సండే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా యెరూషలేములోనే, దేవాలయంలోనే ఆయన అక్కడే ఉన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ సాయంత్రం ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడు చూడండి, 11వ అధ్యాయం 11వ వచనం. మార్కు ఒక సువార్తను పట్టుకుందాం, మనం ఒక సువార్తను పట్టుకుందాం. యెరూషలేముకి వచ్చి దేవాలయంలో ప్రవేశించి అది ఏ రోజు ఇది? సో ఈజీగా మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్రైడే బేతనీకి వచ్చాడు, లాజర్ని లేపాడు. సాటర్డే ఎఫ్రాయిములో సీక్రెట్గా ఉన్నాడు. సండే గాడిద పిల్ల మీద కూర్చొని ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేముకి వెళ్ళాడు మార్నింగ్. ఈవినింగ్ తిరిగి యెరూషలేము నుండి బేతనీకి వచ్చేసాడు. ఓకే, ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ డే 11, 12 చదువుతారన్నా? మరునాడు అంటే ఎప్పుడు? ఇది జరిగిన తర్వాత రోజు అనమాట. ఏది జరిగిన తర్వాత రోజు అంటే, ఇదిగో ఈయన గాడిద మీద ఎక్కి యెరూషలేములో ఆశ్చర్యంగా వెళ్ళి అక్కడ కొంత సమయం గడిపి వెనక్కి వచ్చాడే, అది జరిగిన నెక్స్ట్ డే. మరునాడు ఆయన బేతనియ నుండి మళ్ళీ యెరూషలేముకి వెళ్తున్నారు. వెళ్తా ఉంటే ఏం జరిగిందో నేను మీరు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఇక్కడ రాసి పెట్టా. ఏం రాశాను? ఆయన వెళ్ళేటప్పుడు, ఏ రోజు? సోమవారం రోజు వెళ్ళేటప్పుడు, ఆయన బేతనియ నుంచి మళ్ళీ యెరూషలేముకి వెళ్ళేటప్పుడు, సోమవారం రోజు పొద్దున్నే బయలుదేరి వెళ్ళేటప్పుడు ఏం జరిగిందో నేను మీకు ఈజీగా రాశా, ఇక్కడ అర్థం చేసుకోవడానికి. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది పిక్చర్ తీసుకోండి, లేకపోతే అన్న దీనిలో కూడా పెట్టాడు కాబట్టి మళ్ళీ చూసి రాసుకోండి. ఏం జరిగిందంట? వెళ్తా ఉంటే ఆకలేసింది, అంజూరపు చెట్టు కనిపించింది. అప్పుడు ప్రభు దాని మీద ఆకులు తప్ప ఫలాలు ఏమీ లేవని ప్రభు ఏం చేశాడు? శపించాడు. అది మొదటి సంఘటన. అక్కడి నుంచి యెరూషలేముకి వెళ్ళాడు. యెరూషలేములో ఏం చేశాడంటే, దేవాలయంలోకి వెళ్తా రోకలు మార్చేవాళ్ళు, ఆ తర్వాత ఇంకా గువ్వలు అమ్మేవాళ్ళు, అంతా వ్యాపార గృహంగా మార్చేశాడు. అప్పుడు ప్రభు ఏం చేశాడు? యెరూషలేము దేవాలయాన్ని క్లీన్ చేశాడు, శుభ్రం చేశాడు. రోకలు అమ్మే వాళ్ళని వెళ్ళగొట్టాడు, వ్యాపారం చేసే వాళ్ళని వెళ్ళగొట్టాడు. నా తండ్రి ఇంటిని మీరు పాడు చేస్తున్నారని గర్దించాడు. ఇది ఫైనల్ క్లీనింగ్. స్టార్ట్ చేసినప్పుడు కూడా ఒకసారి చేశాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా మనకు కనిపించింది, అది బిగినింగ్లో చేశాడు. ఇది 3.5 సంవత్సరాల ఎండింగ్లో కూడా ఆయన ఆఖరిసారిగా దేవాలయాన్ని శుద్ధి చేశాడు. లేకపోతే వాళ్ళందరినీ తరిమి ఇది చేశాడు. ఇప్పుడు మీరు గమనించండి,
ప్రజలందరూ ఏమో ఏం చేస్తున్నారు? నిన్న ఏం చేశారు ప్రజలందరూ? చెప్పండి. జై 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 అంటున్నారు. ఈయన మాకు రాజు కావాలా, హోసన్నా జై. కామన్ పీపుల్, బికాస్ అక్కడ లాజర్ని లేపాడు. ఆ తర్వాత ప్రజలందరూ ఆయనకి ఇష్టలుగా ఉన్నారు. అందరూ హోసన్నా జై అని ఆయనకి జూబిలియేట్ చేస్తున్నారు. రెండో రోజు ఈయన మందిరంలోకి వెళ్ళి ఏం చేశాడు? మొత్తం అందరినీ, కామన్ పీపుల్ని కాదు. మీరు చూడండి ద కాంటెక్స్ట్, ఎట్లాగా పిక్చర్ డెవలప్ అవుతుందో. ప్రభు సిలువకి ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఒకదానితో ఒకటి జత చేయబడుతున్నాయో మనం గమనించాలి ఇక్కడ. ఓకే, కామన్ పీపుల్ ప్రభుకి జై అంటున్నారు, కానీ అధికారులు, వ్యాపారస్తులు, డబ్బులు సంపాదించే వాళ్ళు, మందిరం పేరు చెప్పుకొని లబ్ధి పొందుతున్న వాళ్ళు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, ముఠాగా గుంపుగా ఉన్న వాళ్ళందరికీ కష్టం కలుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈయన మందిరాన్ని శుభ్రం చేస్తున్నాడు. ఒకవైపు పాజిటివ్ క్రౌడ్ ఉంది, ఇంకొక వైపు నెగిటివ్ పీపుల్ డెవలప్ అవుతున్నారు. ఇది సోమవారం జరిగింది. సోమవారం ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత సాయంత్రం మళ్ళీ ప్రభు ఎక్కడికి వచ్చేసాడు? 11, 19 చదువుతారండి. సాయంకాలం అయినప్పుడు పట్టణము అంటే యెరూషలేం పట్టణం, ఆ యెరూషలేం నుండి తిరిగి బయలుదేరి ఎక్కడికి వచ్చాడు? అంటే వాళ్ళు తిరిగి వెనక్కి వచ్చేసారు. ఎక్కడికి వచ్చేసారంటే బేతనియా అనే ప్లేస్కి మళ్ళీ వాళ్ళు తిరిగి వెనక్కి వచ్చేసారనమాట. నేను అవన్నీ క్లియర్గా రాశాను, మీరు చక్కగా చూడొచ్చు. చదువుతారా? మీకు దొరికిందా కాంటెక్స్ట్? 19 తర్వాత ఎక్కడికి వచ్చాడు ఆయన చూడండి. 11:27 చూడండి. మళ్ళీ యెరూషలేంకి వెళ్తున్నాడు అనమాట. అంటే దాని అర్థం ఏంటి? ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ఇట్, కరెక్ట్. ఇదిగో ఇక్కడ రాశాను నేను, చూడండి. 11:20లోనేమో బేతనీకి వచ్చాడు, మళ్ళీ పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నాడు? బేతనియా నుంచి తిరిగి మళ్ళీ యెరూషలేంకి వెళ్తున్నాడు అనమాట. అంటే ఈ థర్డ్ డే, సోమవారం రోజున 2 పనులు జరిగినాయి కదా. ఒకటి, వెళ్ళేటప్పుడు అంజూరపు చెట్టుని శపించాడు. రెండో పని, యెరూషలేము దేవాలయాన్ని శుభ్రం చేశాడు. సాయంత్రం తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? వెరీ గుడ్, అంతవరకు గుర్తుపెట్టుకోండి. సాయంత్రం బేతనీకి వచ్చాడు, బేతనీలో నిద్రపోయారు, లేకపోతే రెస్ట్ తీసుకున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేంకి వెళ్ళేటప్పుడే పేతురు చూశాడు, ప్రభువా నిన్న నువ్వు శపించావు కదా, ఆ చెట్టు ఏమైపోయింది? మళ్ళీ వెళ్ళేటప్పుడు చూశారు దాన్ని. ఓకే, ఇప్పుడు ఇది ఏ రోజు వస్తుంది? మంగళవారం. వెరీ గుడ్. ఈ మంగళవారం రోజు చరిత్ర మనం జాగ్రత్తగా గమనించాలి. ఓకే, మంగళవారం చరిత్రని మనం జాగ్రత్తగా గమనించాలి. బోర్డు వైపు కానీ నా మాటల వైపు కానీ దృష్టి పెట్టండి, మీకు బాగా కాంటెక్స్ట్ అర్థం అవడానికి సహాయం అవుతుంది కదా. నంబర్ 1, వీళ్ళు ఫస్ట్ ఘట్టం ఏం జరిగిందంటే అంజూరపు చెట్టు ఎండిపోయింది అని వెళ్ళేటప్పుడు చూశారు. ఏం చేశారు? అంజూరపు చెట్టు ఎండిపోయింది ప్రభువా, నువ్వు నిన్న చెప్పించావు, నిన్న చెప్పావు, ఈరోజు అట్లానే జరిగింది చూడయ్యా అని అంజూరపు చెట్టును చూశారు. ఈయన మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేములో దేవాలయంలోకి వెళ్ళాడు. దేవాలయంలోకి వెళ్ళగానే ఫస్ట్ థింగ్ ఆయన దగ్గర జరిగిన విషయం ఏమిటంటే, నిన్నేం చేశాడు? దేవాలయాన్ని రోకలు అమ్మే వాళ్ళని తరిమేశాడు, శాస్త్రుల్ని పరిచయల్ని వెళ్ళగొట్టాడు, లేకపోతే అక్కడ వ్యాపారస్తులను వెళ్ళగొట్టాడు కదా. అందుకని ఆయన దగ్గరికి అందరూ వచ్చి ఏమడిగారు తెలుసా? నీకెవరిచ్చారు ఈ అధికారం? చదువుతారన్నా? 11:28 ఒక్కళ్ళు చదవండి. చాలు. నంబర్ 1, ఫస్ట్ థింగ్, వెళ్ళేటప్పుడు అంజూరపు చెట్టు ఎండిపోయిన దాన్ని చూశారు. నెంబర్ 2, ఈయన మందిరంలోకి వెళ్ళిన తర్వాత ఆయన్ని ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంట? ప్రశ్నలు, ఇంకా వర్షం కురిపిస్తారు వీళ్ళు, ప్రశ్నల వర్షం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? హూ గేవ్ యూ అథారిటీ? ఎవరిచ్చారు నీకు అధికారం? అప్పుడు ప్రభు
చాలా అద్భుతమైనటువంటి జవాబు చెప్పాడు. ఏం జవాబు చెప్పారు? ఎవరైనా చెప్తారా చూడకుండా? నేనే చూసి చెప్పండి. పోనీ చెప్పాడు. ప్రభు అడిగాడు, మీరు ఒక మాట చెప్పండి, యోహాను దైవభక్తుడు బాప్తీసం ఇచ్చాడు, ఆయనకి అధికారం ఎవరు ఇచ్చారని అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? శాస్త్రులు పరిశీలి చూడకుండా చెప్పండి. ఒకవేళ పరలోకం నుంచి వచ్చింది అని చెప్పామనుకో, మనం నమ్మలేదు కాబట్టి మరి మీరు ఎందుకు నమ్మలేదురా అని మనల్ని అడుగుతాడు. ఒకవేళ ఆయన ప్రవక్త కాదు అని మనం చెప్పామనుకో, ప్రజలందరూ ఆయన ప్రవక్త అని ఆయన్ని నమ్ముతున్నారు కాబట్టి అటు చెప్పలేము, ఇటు చెప్పలేము. అందుకని ప్రభు వాళ్ళు అన్నారు, మాకు తెలియదు అన్నారు. బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు అన్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, మీకు తెలియకపోతే నేను కూడా చెప్పను పొమ్మన్నాడు. ఎక్కడ ఇదంతా కాన్వర్జేషన్? యెరూషలేములో దేవాలయంలో నిన్న క్లీనింగ్ జరిగింది, నిన్న హంగామా జరిగింది. మొన్నేమో ఆయన గాడిద మీద వచ్చేటప్పుడు ప్రజలందరూ జయజయకారులు కొట్టి ఆయన రాజునుగా డిక్లేర్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇన్ దిస్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ అండ్ సినారియో ప్రభు యొక్క అధికారాన్ని వాళ్ళు ప్రశ్నించారు. నంబర్ 3, మూడవది, ప్రభు ఇలాగ వాళ్ళని శాస్త్రులు పరిచయులు ప్రభువుని ఇలా అడుగుతున్నారని ప్రభువు కొన్ని దృష్టాంతాలు లేకపోతే ఉపమానాలు, ఎగ్జాంపుల్స్ని బోధించాడు. ఎప్పుడు? ఇదిగో ఈ కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు యూదులు, శాస్త్రులు, మత పెద్దలు ఆయన అధికారాన్ని ప్రశ్నిస్తూ ఆయన్నికి వ్యతిరేకంగా ఎలాగ చంపాలరా ఈయన్ని, ప్రజలందరూ ఈయన వెంటపోతున్నారు, లాజరును లేపినందువల్ల ఇదిగో జనాలంతా జేజేకారులు కొట్టి యెరూషలేములో తీవాచీలు పరిచి గాడిద మీద వస్తుంటే గొప్పగా ప్రశంసించారు. మనది ఇంకేముంది, అంతా ఆయన వైపు వెళ్ళిపోయారని ప్రజలు ఆయన్ని చంపటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభువు కొన్ని ఎగ్జాంపుల్స్ని బోధించాడు. వాటిల్లో మనందరికీ తెలుసు కదా, ఒక యజమానుడు ఉన్నాడు, ద్రాక్ష తోట ఉంది, ఆయన దేశాంతరం వెళ్ళిపోయాడు. ఆ ద్రాక్ష తోట యొక్క ఫలాలు, దాని లాభం ఇవ్వమని మొదట ఎవరిని పంపించాడు? దాసుల్ని పంపించాడు. వాళ్ళు ఏం చేశారంటే దాసుల్ని చంపారు. అరే, ఈ దాసుల్ని పంపిస్తే కొట్టి చంపారని ఆయన ఫైనల్గా ఎవరిని పంపించాడు? తన కుమారుణ్ణి పంపించాడు. కుమారుణ్ణి వాళ్ళు ఏం చేశారు? సన్మానిస్తారు అని అనుకొని ఆ యజమానుడు పంపిస్తే, ఆ యజమానుణ్ణి యొక్క వారసుడు వీడే కదా, అసలు వీడిని చంపేస్తే ఇంకా మనకు ప్రాబ్లమే ఉండదని ఆయన్ని చంపారు. మీరు అక్కడ ఆ దృష్టాంతం యొక్క ఎండింగ్లో చూడండి, వాళ్ళందరూ ప్రభు ఈ దృష్టాంతాన్ని చెప్పగానే వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? చదవండి అది ప్లీజ్. ఏ వచనంలో ఉంది? 12. అంటే మార్కు సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. చదవండి అన్న. ఎవరాళ్ళు? శాస్త్రులు పరిచయులు ప్రభువుని అధికారం నీకు ఎవరిచ్చారని ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళకి ప్రభు చెప్పిన ఈ దృష్టాంతాన్ని విని వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు? అరే, ఇది మన గురించే చెప్పాడరా. చిన్నపిల్లలకి స్టోరీ చెప్పేటప్పుడు చిన్నప్పుడు వాళ్ళ పేర్ల మీద చెప్పి మనం ఏదైనా వేరే స్టోరీ చెప్తున్నాం అనుకోండి, పిల్లలు వెంటనే ఏం చేస్తారు? ఇది మా స్టోరీ, ఇది మా గురించే చెప్తున్నావు నువ్వు అని గుర్తుపడతారు కదా. సేమ్ వే ఇక్కడ గుర్తుపట్టారు, ఇది మా గురించే చెప్తున్నావు అన్నారు అని. లూకా ఒక సత్యాన్ని రికార్డ్ చేశాడు. అప్పుడు వాళ్ళందరూ చేశారంట, మనం ఒక గ్రూప్ని తయారు చేద్దాం. స్పై అంటే వేగులు వారు. రహస్యంగా ఒక గ్రూప్ని తయారు చేసి ఆయన్ని ప్రశ్నలతో కష్టపెట్టాలి, ప్రశ్నలతో ఆయన్ని ఓడించాలా, ఆయన్ని క్వశ్చన్స్ వేసి ఆయన్ని మనం డౌన్ చేయాలా అని వేగుల వారిని ఏర్పాటు చేశారు. లూకాసు వార్త 20వ అధ్యాయం 20వ వచనం చదువుతారా ప్లీజ్? లూకాసు వార్త 20:20. వారు ఆయనను లూకా 20:20.
మాటల యందు ఆయనలో తప్పుపట్టాలని, వాళ్ళని వాళ్ళు నీతిమంతులను అనిపించుకోవాలని ఎవరిని పంపించారంట? వేగులు వారంటే సీక్రెట్గా అనమాట. అరే నువ్వు ఈ క్వశ్చన్ అడుగు, అరే నువ్వు ఈ క్వశ్చన్ అడుగు, నువ్వు ఈ క్వశ్చన్ అడిగితే ఆయన ఈ ఆన్సర్ చెప్తాడు, ఈ ఆన్సర్ చెప్తే నువ్వు ఇట్లాగా ఆయన క్రాస్ క్వశ్చన్ చేయి. ఏ రకంగానైనా ఆయన్ని మాటల్లో ఏం చేయాలా? ఓడించాలా. యూ హ్యావ్ టు డిఫీట్ హిమ్ ఇన్ సర్టన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనమాట. అలా వేగుల వారిని పంపించారట. వాళ్ళొచ్చి ఫస్ట్ క్వశ్చన్ అడిగారు కదా. ఏం క్వశ్చన్ అడిగారంట? వెరీ గుడ్. ఎక్కడ ఇదంతా? ఇది గుర్తుపెట్టుకోవాలా. యెరూషలేములో దేవాలయంలో ఫస్ట్ క్వశ్చన్, నీకు ఎవరు అధికారం ఇచ్చారు? ఆ అధికారం ఇచ్చారని అడిగినప్పుడు ప్రభువు బదులుగా ఆ ద్రాక్ష తోట యజమానుడు కుమారుణ్ణి చంపిన ఉదాహరణ చెప్పాడు. చెప్పగానే ఇది మా గురించే చెప్పారు అని వీళ్ళు అనుకొని మళ్ళీ రహస్యంగా పొత్తు కలిపి కొందరిని పంపించాలని చేసినప్పుడు ఆ కొందరు ప్రభు దగ్గరికి వెళ్ళి ఇలా క్వశ్చన్ అడుగుతున్నారు కదా. ఏమడుగుతున్నారు? సరే అయ్యా, నువ్వు చాలా మంచోడివి, నువ్వు చాలా మంచి మొహమాటం లేకుండా ఎవరినైనా ఖండిస్తావు, ఒక మాట చెప్పు, కైసరుకి పన్ను ఇవ్వటం పొలిటికల్ క్వశ్చన్. అప్పుడు ప్రభు ఏం చెప్పాడు జవాబు? జోబులో మీ దగ్గర ఎవరి దగ్గరైనా కాయిన్ ఉంటే చూపించండి అన్నాడు. ఎవరి బొమ్మ ఉందన్నాడు. ఎవరిదంటే? కైసరిది. అప్పుడు కైసరిది, మరి దేవునిది. దీన్ని సిఎస్ లూయిస్ అనే ఒక గొప్ప దైవభక్తుడు చాలా అద్భుతంగా చెప్పాడు. చాలామంది దైవ సేవకులు ఈ కాంటెక్స్లో ఆ సిఎస్ లూయిస్ రాసినటువంటి మాటల్ని చెప్తారు. ఏమని చెప్తారంటే, సిఎస్ లూయిస్ అనే దైవభక్తుడు ఒక మంచి అపాలజెటిక్ ప్రీచర్. ఆయన ఇట్లా చెప్పాడు. ప్రభు అట ఆ వ్యక్తిని అడిగినప్పుడు, అరే దీని మీద ముద్ర అంటే మన తెలుగు భాషలో ముద్ర అన్నాడు, కానీ ఇంగ్లీష్లో హూస్ ఇమేజ్ ఈజ్ దేర్ అంటే ఎవరి రూపం, ఎవరి ఇమేజ్ ఉంది ఈ కాయిన్ మీద అని అడిగారు. ఎవరి ఇమేజ్ అంటే ఎవరి స్వరూపం ఉంది అని తెలుగు ట్రాన్స్లేషన్. ఎవరి స్వరూపం ఉందిరా దీని మీద అంటే వాళ్ళు ఏం చెప్పారు? కైసరిది. కైసరు స్వరూపం ఉంటే అది ఎవరికి ఇవ్వాలా? సిఎస్ లూయిస్ అంటాడు, ఇండైరెక్ట్గా ప్రభువు వాళ్ళని అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, నీ మీద ఎవరి స్వరూపం ఉందిరా? హూస్ ఇమేజ్ ఆన్ యూ? నీ మీద ఎవరి ముద్ర ఉంది? నీ మీద ఎవరి స్వరూపం ఉంది? నీ మీద, నా మీద, మన మీద, సర్వలోక ప్రపంచ మానవుల మీద ఎవరి ముద్ర ఉంది? దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనల్ని తయారు చేసుకున్నాడు. సో ప్రతి మానవుడి మీద ఎవరి ముద్ర ఉందన్నమాట? దేవుని స్వరూపం ఉంది. ప్రభు చెప్పిన అర్థం ఏంటంటే, సిఎస్ లూయిస్ ఏమంటాడంటే, కైసరిది ఉంటే కైసరికి ఇచ్చావు కదా, మరి దేవుని స్వరూపం నీ మీద ఉంటే నిన్ను నువ్వు దేవునికి, దట్ వాజ్ ద మీనింగ్ అని సిఎస్ లూయిస్ చెప్తాడు. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, కైసరికి పన్ను ఇవ్వటం కరెక్టా కాదా? దానికి కూడా ప్రభు అద్భుతమైన ఆన్సర్ చెప్పాడు. వెంటనే ఆ రిలీజియస్ క్వశ్చన్, లేకపోతే ఒక సోషల్ క్వశ్చన్ అన్నమాట, ఒక సాంఘికమైనటువంటి ప్రశ్న. ఏంటిదంటది? సద్దూకయ్యులు పునరుద్ధానాన్ని నమ్మరు. అందుకని వాళ్ళు ఏం చెప్పారు? ఒక అమ్మాయి ఉంది, పెళ్ళయింది, భర్త చనిపోయాడు, మళ్ళీ వేరే ఆయన పెళ్లి చేసుకుంది, 7 మందిని పెళ్లి చేసుకుంది, ఇప్పుడు పరలోకానికి, ఆ అమ్మాయి కూడా చనిపోయి పరలోకానికి వెళ్ళింది. ఇప్పుడు ఆ అమ్మాయి పరలోకంలో ఎవరికి భార్యగా ఉంటుంది? ప్రభు దానికి కూడా చక్కటి జవాబు ఇచ్చాడు కదా. దేర్ ఈజ్ నో మ్యారేజ్ రా బాబు, అందరూ దేవదూతల్లాగా ఉంటారు, పెళ్ళి లేదు, భార్య లేదు, భర్త లేదు, దేవదూతల్లాగా ఉంటారు అనగానే ఆశ్చర్యపోతున్నారు వాళ్ళంతా కదా. ఇదంతా యెరూషలేములో మంగళవారం రోజు ఆయన మందిరంలో జన సమూహాల మధ్యలో దేవుని ఆలయంలో జరుగుతున్నటువంటి సందర్భం అన్నమాట, సంభాషణలు. మూడవ ప్రశ్న, ఒకడొచ్చాడు. వాడెవరు? ధర్మశాస్త్ర ఉపదేశకుడు. అంటే వాడు వెరీ స్కాలర్లీ మ్యాన్, బాగా చదువుకున్నాడు అనమాట. వాడేమన్నాడు తెలుసా? ప్రభువా, అయ్యా రబీ, నువ్వు వాడికి మంచి జవాబు ఇచ్చావు, సద్దూకయ్యులకి మంచి జవాబు ఇచ్చావు, నువ్వు అసలు మోమాటం లేకుండా సూపర్ ఆన్సర్లు చెప్తున్నావు. ఒక మాట చెప్పు, ధర్మశాస్త్రం అంతటిలో ఏది ప్రధానమైంది ఏంటి అన్నాడు. ప్రభు దానికి కూడా అద్భుతమైనటువంటి జవాబు చెప్పాడు. చెప్పిన తర్వాత ప్రభువే వాళ్ళని ప్రశ్నించడం మొదలుపెట్టాడు.
ఎన్ని ప్రశ్నలు వేశారు? కైసరు గురించి అడిగారు, తర్వాత పునరుద్ధానాన్ని గురించి అడిగారు, తర్వాత ధర్మశాస్త్రాన్ని అంటే పొలిటికల్ క్వశ్చన్స్, సోషల్ క్వశ్చన్స్, రిలీజియస్ క్వశ్చన్స్. ఈ 3 ప్రశ్నలకి ప్రభు అద్భుతమైన జవాబులు ఇచ్చేటప్పటికే ఇక వాళ్ళ దగ్గర క్వశ్చన్స్ లేవు. అప్పుడు ప్రభు ఏం చేశాడు తెలుసా? నౌ ఐ విల్ ఆస్క్ ఏ క్వశ్చన్. నేను అడుగుతున్నా మిమ్మల్ని, చెప్పండి. అరే మీరు ఒక మాట చెప్పండి, దావీదు గొప్పోడా, దావీదు కుమారుడు గొప్పోడా అన్నాడు. దావీదు గొప్పోడా, దావీదు కుమారుడు గొప్పోడా? అమ్మా మీకు కూడా డౌట్ వచ్చింది ఇప్పుడు. సాధారణంగా దావీదే గొప్పోడు, కానీ దావీదు ఆయన కుమారుణ్ణి ఏమని పిలుస్తున్నాడు తెలుసా? ప్రభువా అని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? క్రీస్తు దావీదు కుమారుడైతే మరి క్రీస్తు దావీదుని తండ్రి ప్రభువా అని పిలవాలి కదా. కానీ 110వ కీర్తనలో, హెబ్రీ గ్రంథంలో ప్రభువు తన ప్రభువుని, లేకపోతే దావీదు దైవభక్తుడు తన కుమారుడైన క్రీస్తు ప్రభువారు దైవ కుమారుణ్ణి ప్రభువా అని పిలుస్తున్నాడు. మరి దావీదు పెద్దోడా కుమారుడు పెద్దోడా చెప్పండి రా మీరు అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి ఎవరు పెద్దోళ్ళు? ఎందుకని? యాక్చువల్గా ఇదొక చాలా అద్భుతమైనటువంటి సందేశం. ఏంటిది అంటే, దేవుని యొక్క నిత్యమైన నిబంధనలో మనం చెప్పుకుంటున్నామే దేవుని రాజ్యం, దేవుని రాజ్య స్థాపన జరిగించటానికి దావీదు కుమారుడుగా ఆయన వస్తాడు. ఆయన దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు, నిత్యము పరిపాలిస్తాడు. అందరూ అనుకున్నారు సొలొమోను అనుకున్నారు. సొలొమోను చచ్చిపోయాడు, పాపం చేశాడు, దుర్మార్గంగా జీవించాడు, ఆ సింహాసనం కొట్టివేయబడింది. అసలు ప్రభు సమయానికి రాజే లేడు. అసలైన కుమారుడు ఎవరంటే క్రీస్తు ప్రభువారు, దావీదు వంశములో. అందుకనే అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వంశావళి మత్తయి యూదులకు రాస్తూ చెప్తున్నాడు, ఇదిగో దావీదు వంశంలో ఇట్లాగా పుట్టాడు ఈయన, దావీదు కుమారుడు, నిరంతరం కూర్చుంటాడని దావీదుకు వాగ్దానం చేశాడే ఆ కుమారుడు. కాబట్టి క్రీస్తు ప్రభు వారిని దావీదు తండ్రి ప్రభువా అని పిలుస్తున్నాడు. దావీదు కూడా తలొంచుతాడండి. ఆ మాట వాళ్ళ నుంచి రాబట్టడానికి దావీదు పెద్దోడా కుమారుడు పెద్దోడా అంటే వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అప్పుడు ప్రభు కొన్ని బోధలు వాళ్ళకి చేశాడు కదా. ఆయన ప్రశ్న అడిగిన తర్వాత శాస్త్రులను పరిసయ్యులను వాళ్ళ దుర్నీతిని, వాళ్ళ దుర్బోధను, వాళ్ళ యొక్క వేషధారణను గురించి ప్రభు, అయ్యో శాస్త్రులారా, సున్నము కొట్టిన సమాధులారా, అయ్యో మీరు గుడ్డివారయ్యండి, గుడ్డివారికి తోవ చూపిస్తారు, అయ్యో మీరు పరలోకానికి వెళ్ళరు, వచ్చేవారిని రానివ్వరని, అయ్యో 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 అని శాస్త్రులు పరిశీలన గురించి ఒక కంప్లీట్ అధ్యాయం ఉంది. ఏ అధ్యాయం చెప్పండి? మత్తయి సువార్త 23వ అధ్యాయం అనమాట. 23వ అధ్యాయం మత్తయి సువార్త 20. అది ఎక్కడ చెప్పిందే? ఎప్పుడు చెప్పింది అది? దేవాలయంలో మంగళవారం రోజు శాస్త్రులు పరిచయులు అడిగిన ప్రశ్నల తర్వాత ఆయన ఒక ప్రశ్న అడిగి అప్పుడు వాళ్ళని గర్దించినటువంటి సందర్భం అప్పుడుది. ఓకే, ఓ మై గాడ్. శాస్త్రులు పరిచయుల్ని గర్దించాడు. తర్వాత ఆయన మందిరంలోకి ఆయన కూర్చున్నాడు కదా, మందిరంలో కూర్చున్నాడు, మందిరంలోనే ఉన్నాడు. ఈ సంభాషణ అంతా మందిరంలోనే జరుగుతూ ఉంది. మందిరంలో సంభాషణ జరిగిన తర్వాత కానుక పెట్టె దగ్గర ఒక పేద విధవరాలు, ఆమె జీవనమంతా ఆమెను చూసి ప్రభు ప్రశంసించాడు. ప్రశంసించి మందిరంలో నుంచి బయటకు వస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ప్రభు? బయటికి వస్తూ ఉంటే, ఇట్లాగా బయటికి వస్తూ ఉంటే ఆయన శిష్యులలో కొందరు ఆ మందిరాన్ని చూపించి ఏమన్నారు? ప్రభువా, రాళ్ళు చూసావా ఎలా ఉన్నాయో, కట్టడం చూసావా ఎట్లా ఉందో. హేరోదు దగ్గర దగ్గర 20 ఎకరాల స్థలంలో, నా దగ్గర ఉన్నటువంటి పుస్తకంలో షెపర్డ్ అనే దైవ సేవకుడు ఏం రాశాడంటే, ఆ రోజుల్లోట ఎవరైనా ఒక భక్తుడు లేకపోతే ఒక నీతిమంతుడు అని పిలువబడే రిలీజియస్ మ్యాన్ ఎవరైనా ఉంటే ఆ హేరోదు దేవాలయాన్ని చూడకపోతే
అసలు వాడు నీతిమంతుడే కాదు అనేలాగా చెప్పుకునేవాళ్ళంట. అంత వైభవంగా ఉండేదంట. అంటే మీరు ఒక ఏది మన తోటకి వెళ్ళలేదనుకోండి, అసలు మీరు భక్తుడే కాదు అన్నట్టు అలాగా. అలాంటి అద్భుతమైనటువంటి వైభవోపేతమైనటువంటి విధంగా ఆ దేవాలయం ఉండేది. ఆ దేవాలయాన్ని చూడటానికే ప్రజలు వెళ్ళేవాళ్ళట. అందుకని ఈ శిష్యులు అంటున్నారు, ప్రభువా ఈ దేవాలయాన్ని నువ్వు చూసావా? రాళ్ళు చూసావా? ప్రాకారం చూసావా? అలంకరణ చూసావా? పెయింటింగ్ చూసావా అని అడుగుతూ ఉంటే, ఓ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, మందిరంలో నుంచి, దేవాలయంలో నుంచి బోధించి ప్రభు బయటికి వచ్చేసాడు. కానుకల పెట్టి దగ్గర విధవరాల్ని ప్రశంసించాడు. బయటికి వచ్చేసిన తర్వాత వీళ్ళు శిష్యులు చూపిస్తూ ఉంటే ఆయన ముందుకు నడుచుకుంటూ వచ్చి ఎక్కడికి వెళ్ళాలా? బేతనీయకి వెళ్ళిపోవాలా. బేతనీయకి వెళ్ళే దారిలో ఒలీవల కొండ ఉంటుంది అనమాట. బేతనియా టు యెరూషలేం, యెరూషలేం టు బేతనియా. ఈ వెళ్ళే దారిలో ఒలీవల కొండ కనిపిస్తుంది. ఒలీవల కొండలు ఉంటాయి, శ్రేణులు. ఆ ఒలీవల కొండ మీద ఆయన ఏం చేశాడు? కూర్చున్నాడు. ఎళ్ళలా, కూర్చొని అది సాయంత్రమో మధ్యాహ్నమో ఎప్పుడో మనకు తెలియదు, కానీ ఆ ఒలీవల కొండ మీద ఆయన కూర్చొని, ఇప్పుడు మనం చెప్పుకున్నామే ఏ అధ్యాయాలు? మార్కు 13, లూకా 21, మత్తయి 24. ఇందులో ఉన్నటువంటి అద్భుతమైన ప్రవచనాత్మకమైన సంగతులను ప్రభు అక్కడ వాళ్ళకి బోధించాడు. ఏ రోజు? మంగళవారం యెరూషలేము పట్టణంలో బోధించినప్పుడు మీరు చదివారు కదా, అందరు చదివారు కదా, ఆల్మోస్ట్ ఎక్కువ మంది చదివారని నేను అనుకుంటున్నాను. సరే, అందులో ఏముందో మనం ఇప్పుడు చెప్పుకోలేమేమో. బ్రీఫ్గా చెప్తారో అందులో మీకు ఏమేం కనిపించిందో? అంతము గురించి రాశాడు, ఇంకా జలప్రళయం గురించి రాశాడు, అమ్మా సొదొమ గొమొర్రా గురించి రాశాడు. ఓకే, అందులో ఉన్నవన్నీ చెప్తున్నారు. అసలు దాని అర్థం ఏంటి, ఏమని చెప్పాలనుకున్నాడు ప్రభు? ఆయన రాకడకు ముందు జరిగే సంఘటనలు. దానిలో 3 విషయాలు చెప్పాడు ప్రభు. ఓకే, నంబర్ 1, 1 యెరూషలేము కూలిపోవటం. దేవాలయం రాయి మీద రాయి ఉండకుండా కూల్చబడటం, నంబర్ 1. నంబర్ 2, అంతాన్ని గురించి చెప్పాడు. యుగాంతం ఎలా ఉంటుంది? వాళ్ళు అడిగిన ప్రశ్న కూడా అదే, ప్రభువా ఈ మందిరము, ఈ పరిస్థితులు, వీటి గురించి ఏంటో మాకు సంగతి చెప్పు అని అడిగారు. అప్పుడు అడిగితే ప్రభు చెప్పాడు, యెరూషలేం దేవాలయం రాయి మీద రాయి లేకుండా కూలిపోయిద్ది, నంబర్ 1. నంబర్ 2, యుగాంతం. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఈ జరగటానికి ముందు ఇలా ఉంటుంది, భూకంపాలు, కరువులు ఇవన్నీ వస్తాయి, రాజ్యం మీదకి రాజ్యం లేస్తావు, కానీ అంతము వెంటనే రాదు. దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి హేయ వస్తువు దేవాలయంలో పెట్టబడిద్ది. యోదయలో ఉండేవాడు పారిపోకూడదు, మెట్టు మీద ఉండేవాడు కిందకి రాకూడదు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఆఖరిలో అన్నాడు, ఆకాశంలో సూర్యుడు చీకటైపోతాడు, చంద్రుడు చీకటైపోతాడు, నక్షత్రాలు రాలుతాయి, కాస్మిక్ డిస్టర్బెన్సెస్ జరుగుతాయి. అప్పుడు మనుష్య కుమారుడు వస్తాడు. 3 విషయాలు చెప్పాడు కదా. 1, యెరూషలేము డిస్ట్రాయ్ అయిపోవటం. 2, అంత్య దినాలు ఎలా ఉంటాయి. 2, 3, మనుష్య కుమారుడు దిగి రావటం. ఈ కాన్వర్జేషన్ వీళ్ళ మనసులో ఉంది. ఎందుకు ఇంత కష్టపడి చెప్పుకున్నామంటే, ఇదిగో ఈ సంభాషణ పునరుద్ధానుడైన తర్వాత 40 రోజుల మధ్యలో వీళ్ళ మనసుల్లో తిరుగుతుంది. అరే, ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు యెరూషలేము కూలిపోయిద్దని చెప్పాడు ఆయన. అరే, ఈ అంత్య దినాల్లో ఇలా ఉంటుందని ఆయన సీక్వెన్స్ అంతా చెప్పాడురా. ఇప్పుడు ఇంతకీ మనుష్య కుమారుడు మళ్ళీ వస్తాడు, వచ్చేటప్పుడు ఇలా ఉంటుందని చెప్పాడు. వాళ్ళకి ఇంకా కన్ఫ్యూజన్గా ఉంది. యెరూషలేము కూలిపోయిద్ది, అంత్య దినాలు ఇలా ఉంటాయి, ఆయన మహాప్రభావంతో తిరిగి వస్తాడు, ఇప్పుడేమో ఈయన వెళ్ళిపోబోతున్నాడు. ఇవన్నీ మనకు అనవసరం, కానీ మనకేం కావాలా? ఇశ్రాయేలీలు మన సంగతి అడుగుదాం. మీకు అర్థమైందా ఇప్పుడు కాంటెక్స్ట్? నైస్. 5 minutes ఉంది. బ్రీఫ్గా మనం ఇది మార్కులో రికార్డ్ని మనం చూసాము. దాని తర్వాత ప్రభు అక్కడి నుంచి ఆ ఒలీవల కొండ తర్వాత నుంచి మార్కు సువార్త 14:1 చదువుతారన్నా? 14:1. అమ్మ, ఇంకా ఎన్ని దినాలు ఉన్నాయి?
2 దినాల తర్వాత ఏం దినం వచ్చింది? అంటే శుక్రవారానికి గురువారం, ఆ తర్వాత బుధవారం, అంతే. 2 రోజులు ఉన్నాయి. 2 రోజుల తర్వాత ఏమైంది? పస్కా వచ్చింది. పస్కా వస్తే ఆయన చనిపోతాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఆ రాత్రి, ఈ మంగళవారం రాత్రి ప్రభువు ఈ అంత్య దినాలు, ఆఖరి దినాలు, మందిరం కూలిపోవటం, ప్రభువు రాకడ, మనుష్య కుమారుని యొక్క ప్రభావపూరితమైన రాకడ, ఈ వివరాలన్నీ చెప్పిన రోజే, ఆ రోజు రాత్రి యోధా యెరూషలేములో ఉన్నటువంటి ప్రధాన యాజకులతో మంతనాలు చేశాడు. ఏమని మంతనాలు అంటే, ఈయన్ని పట్టిస్తావా, ఎంత డబ్బులు కావాలి ఏంటి అని డీల్ ఫిక్స్ చేసుకున్నాడు అనమాట ఆ రోజే. ఆ డీల్ ఫిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రభు వారు ఎక్కడికి వచ్చాడు? బేతనీకి వచ్చాడు. బుధవారం రోజున బేతనీలో మరియమ్మక్క ప్రభు పాదాల మీద అత్తరు పోసింది, అభిషేకించింది. బుధవారం రోజున మేబీ ప్రభుని శిష్యులు అడిగారు, ప్రభువా మరి పస్కా 2 రోజులే ఉంది, ఎక్కడ సిద్ధం చేద్దాం? ప్రభు అన్నాడు, పేతురుని యోహానుని సిటీకి పంపించి, పట్టణానికి పంపించి, పలానా దగ్గర మేడగదిలో బస సిద్ధం చేయమన్నాడు. ఎవరిల్లది? మోస్ట్ ప్రాబబ్లీ మార్కు అను మారు పేరు కలిగిన యోహాన్ అన్నోళ్ళ ఇల్లు. వాళ్ళ అమ్మ పేరు మరియక్క గారి ఇల్లు. మరియమ్మ గారి యొక్క తమ్ముడు పేరు బర్నబా. బర్నబా వాళ్ళ అక్కో చెల్లో ఎవరమ్మా? మరియమ్మ. మరియమ్మ గారి కొడుకు మార్కు. మార్కుకి బర్నబా ఏమవుతాడు? అర్థమైందన్నా? బర్నబా వాళ్ళ అక్క, ఉదాహరణకి చెల్లి అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, సోదరి. బర్నబాకి చెల్లు, అక్క, సోదరి ఎవరు? మరియమ్మ. మరియమ్మ గారి కొడుకు ఎవరు? మార్కు అని మారు పేరు కలిగిన యోహాను. ఇప్పుడు యోహానికి బర్నబా ఏమవుతాడు? మేనమామ, సమీప జ్ఞాతి, మేనమామ. ఈయనేమో లేవీయుడు. అంత ఆస్తి అంతా అమ్మేసి ప్రభుకి ఇచ్చాడు 1వ శతాబ్దపు సంఘంలో. వీళ్ళ అక్క మరియమ్మ పెద్ద ఇల్లు, మేడగది. ఆ ఇల్లంతా ఎవరికి ఇచ్చింది? ఏం కుటుంబం అండి ఇది కదా, ఆశ్చర్యమైన కుటుంబం. కొడుకేమో మార్కు అని మారు పేరు కలిగిన యోహాను. యోహాను సువార్త రాసింది ఎవరు? ఆయనే. వావ్. తమ్ముడు భక్తిపరుడు, అక్క భక్తిపరురాలు, కొడుకు సువార్త రాసిన. వాట్ ఏ గ్రేట్ ఫ్యామిలీ కదా. అయితే మరియమ్మ గారు బుధవారం ప్రభు పాదాల మీద అత్తరు పోసి ఆయనకి అభిషేకం చేసింది. ఆ గురువారం రోజున ఇగో వీళ్ళందరూ చేరి ఎక్కడికి వచ్చారు? అప్పర్ రూమ్కి వచ్చారు. అక్కడ ప్రభు పస్కా పండుగను భుజించినప్పుడు ఆయన రొట్టె విరచటం, ఆ కార్యక్రమం అంతా జరిగింది. జరిగిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్తూ కెద్రోను వాగు దగ్గరికి వెళ్తూ గెత్సెమనే వనంలో ప్రార్థన చేయటం, అప్పగించబడటం, క్రూసిఫిక్షన్ ఎపిసోడ్ అంతా అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ఓకే, ఇంతకీ మన అంశం ఏమిటంటే, ఆ ఒలీవల కొండ మీద ప్రభు కూర్చుని వాళ్ళకి బోధించినప్పుడు చెప్పిన విషయాలలో వీళ్ళ మనసులలో తట్టిన తలంపు ఏంటంటే, ఆయన చెప్పినవన్నీ పక్కన పెట్టండి, మాకు సంబంధించింది వాళ్ళు ఎంచుకున్నారు, ఎంచుకొని మా పరిస్థితి ఏమైద్దో అనే ఆలోచన ధ్యాసలో వాళ్ళు ఉన్నారు. దానికి ప్రభు ఇచ్చిన జవాబు మరికొన్ని వివరాల విషయాలు, ఆ సంఘటనలు, ఆ యుగాంతపు విషయాల్లో ఉన్న సత్యాల్ని ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వారం మనం ధ్యానం చేద్దాం. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. అన్న కట్ చేయొచ్చు లైవ్. కొన్ని ప్రకటనలు 1-2 నేను జ్ఞాపకం చేస్తాను. సండే స్కూల్ పిల్లలకి ఆఖరి వారం కాంపిటీషన్స్ పెట్టాము. కానీ పిల్లలకి వారం అంతా ఎగ్జామ్స్ ఉన్నాయని పిల్లలు కొంచెం హడావిడిగా ఉన్నారు. సో ప్రభు చిత్తమైతే 26th పెట్టుకుందామా? చిన్నపిల్లల తల్లిదండ్రులు చెప్పండి. 26 బెస్ట్. ఓకే,
26వ తారీఖున కంఠత వాక్యాల పోటీలు జరుగుతాయి. ఎందుకంటే పిల్లలు సిద్ధపడటానికి వాళ్ళకి టైం ఇవ్వాలని ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి